హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ నా రొటీన్ అంతా ఎలా ఉంటుందన్న చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి అవి కూడా చెక్ చేయండి. సో మొన్నటిదాకా వీడియోస్ యూస్ బాగానే వెళ్ళి మళ్ళీ తగ్గిపోయి అనమాట యూస్ అయితేని. ప్లీజ్ అండి, వీడియోస్ కోసం చాలా కష్టపడుతున్నాను. చివరి వరకు చూసి ఒక లైక్ చేసి ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అమ్మ పూరి అయితే వేసిందనమాట. పూరి ఇంకా బొంబాయి చట్నీ అయితే చేసింది. ఇంక అందరూ తినేశారు. ఇంక నేను మా చెల్లి కూర్చొని తింటున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మా చెల్లెళ్ళు అయితే ముందు రోజు స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అయితే తీసుకుని వచ్చారండి. స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అంటే ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉండాలి కదా ఎవరి కోసం ఈ స్ట్రాబెర్రీ అన్నది. సో విన్ను కోసం అయితే స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అయితే తీసుకుని వచ్చారండి. ఇంకా కూర్చుని అయితే ఇంక అందరికీ పెట్టింది. ఇంక అందరితో పాటు ఇంక మేము కూడా కూర్చొని ఇంకా స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము. సో మా విన్ను కోసం అని చెప్పేసి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అయితే తింటున్నామండి. సో నేనైతే వెనిలా ఫ్లేవర్ అయితే తింటాను. నాకు చాక్లెట్ కూడా అంత ఇష్టం ఉండదు, అలాగే స్ట్రాబెర్రీ కూడా అంత ఇష్టం ఉండదు అనమాట. వెనిలా ఫ్లేవర్ మాత్రం బాగుంటుంది. సో అదే తీసుకుంటాను ఎప్పుడైనా తింటేని. ఇప్పుడు కూడా ఐస్ క్రీమ్ అంతా తినలేకపోయాను అనమాట. తర్వాత పక్కన ఎవరో ఉంటే వాళ్ళకి ఇచ్చేసాను, ఇంక వాళ్ళు తిన్నారు. ఆ తర్వాత అమ్మ నేను కలిపి రావులపాలెం అయితే వచ్చామండి. యాక్చువల్లీ మేము వెళ్ళి డేట్ ఒక్కరోజు అనమాట. అయితే మా హస్బెండ్ ఏమంటున్నారంటే పిల్లలకి తొందరగా స్కూల్స్ ఓపెన్ చేశారు, నువ్వు వచ్చే నేను తత్కాల్లో టికెట్ బుక్ చేస్తానని చెప్పేసి అన్నారనమాట. సో ఏ టైం వెళ్ళిపోతున్నో తెలియదు అని చెప్పేసి ఇంక రావులపాలెం షాపింగ్కి అయితే వచ్చామండి. సో ఏమేమి షాపింగ్ చేశాను అన్నది కూడా చూపిస్తాను. నేనైతే ఫుల్ హ్యాండ్స్ది బ్లాక్ బ్లౌజ్ అయితే కుట్టించుకుందాం అనుకుంటున్నాను. ఒకటి ఏ శారీ మీదగానే మ్యాచ్ అవుతుంది కదండి. సో నా దగ్గర ఫుల్ హ్యాండ్స్ కూడా లేదనమాట. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఒక బ్లౌజ్ పీస్ తీసుకుందామని చెప్పేసి వచ్చాను. నేనైతే జార్జెట్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను హ్యాండ్స్కి. మళ్ళీ బాడీకి వచ్చేసి వేరే క్లాత్ అయితే ఏదో తీసుకుందండి, దాని పేరు నాకు అంత గుర్తులేదు కానీ. సో అది ఒకటైతే తీసుకున్నారనమాట. సో ఇంకా అక్కడ తీసుకున్న తర్వాత ఇంకా ఫ్యాన్సీ షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ గాజులు అయితే ఇవి చాలా బాగా నచ్చినాయి. అయితే ఇందులో గాజులు ఉన్నాయి కదండి, ఇవి వచ్చేసి 150 అంట డజను. సో బాక్స్ వచ్చేసి ఏంటంటే 200 చెప్పారు. సో అందులో ఎన్ని డజన్లు ఉంటే అంత అవుతుందని చెప్పేసి అన్నారనమాట. సో బాక్స్ అయితే బాగానే ఉంది కానీ అంత స్ట్రాంగ్ ఏం లేదనమాట. కింద స్ట్రాంగ్ అని ఉంది కానీ మూత మాత్రం కొంచెం ఊగుతున్నట్టు ఉన్నది. కాకపోతే బ్యాంగిల్స్ మాత్రం చాలా బాగున్నాయి అనమాట. సో అలా చూశాను. కాకపోతే నేను అంత బ్యాంగిల్స్ ఏమి వేసుకోను కదా, మళ్ళీ గుజరాత్ వెళ్ళిపోతే డ్రెస్లే వేసుకుంటాను. ఇంకా బ్యాంగిల్స్ కొని ఎందుకు వేస్ట్ అని చెప్పేసి ఇంకేమీ తీసుకోలేదనమాట. ఇంకా అక్కడ నాకు కావాల్సిన కొన్ని అయితే తీసుకున్నాను. సో ఆ తర్వాత వచ్చేసి మార్కెట్లోకి అయితే వచ్చాము. అమ్మ కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకుంటాను అన్నదనమాట. సో అందుకే మార్కెట్కి అయితే వచ్చాము. నేను ఎప్పుడు ఈ మార్కెట్కి మామూలుగా అంటే అంత ఎక్కువ రాము కానీ ఎప్పుడైనా వస్తే ఇక్కడికి వస్తాము. పక్కన చేపల మార్కెట్ కూడా ఉంటుందంట. సో అందులోకి అయితే ఎప్పుడు వెళ్ళలేదు నేను. సో ఎప్పుడన్నా మా అమ్మాలు కూడా వస్తే మాత్రం ఇలా కూరగాయలు తీసుకోవడానికి వస్తారు కదా, అప్పుడే ఈ మార్కెట్లోకి అయితేనే వస్తానన్నమాట. సో పక్కన చేపల మార్కెట్లోకి అయితే ఇప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళలేదు, మరి అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. సో ఇంకా అమ్మ అయితే కూరగాయలు అయితే తీసుకోవాలన్నది. ఇంకా కూరగాయలు తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ అయితే చేసామండి. ఇంక లంచ్ చేసిన తర్వాత అప్పుడైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నా తల అయితే కొంచెం ఏదో పైకి అంతా లెగిసినట్టున్నది కదా. యాక్చువల్లీ అక్కడ క్లిప్స్ అయితే పెట్టుకున్నాను. ఆ క్లిప్స్ అలా పెట్టుకుంటుంటే ఏమవుతుందంటే అక్కడ నొప్పి అయిపోతుందండి, మొత్తం హెయిర్ అంతా నొప్పి అయిపోతుంది అనమాట. సో అందుకే ఇంక రాగానే తీసేసాను. ఇంక తీసేసిన వలన అది అలా కనిపిస్తుంది హెయిర్ అయితేని. ఇక్కడ ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తానండి. అంటే నేను గుజరాత్ పట్టుకెళ్ళడానికి అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే పిల్లల కోసం స్నాక్స్ అయితే తీసుకున్నాను. సో దానికోసం ఇక్కడైతే కంగారు పడిపోతూ ఉన్నారు. ఇవి ఏంటో ఐస్ కింద అయితే ఉన్నాయండి, ఇవి అసలు తినకూడదంట. సో మన రీసెంట్గానే ఒక వీడియో అయితే చూశాను. కాకపోతే మా విన్నుని తీసుకెళ్ళాను కదా, ఇంక ఇయ్యే కావాలన్నది. సో విన్నుకు ఒక దాన్ని కొన్నాను అనుకోండి, ఇంకోటి వీళ్ళిద్దరు ఏడుస్తారు. సో అందుకే ఇంక ముగ్గురికి 3 అయితే తీసుకున్నాము. తర్వాత జెమ్స్ ప్యాకెట్ కూడా ఒకటి తీసుకున్నాం అనమాట, అంటే ముగ్గురికి 3. సో వీళ్ళకి ఏదైనా సరే విన్నుకి ఖుషీకి మాత్రం సేమే తీసుకోవాలండి. ఏదో ఒకటి డిఫరెంట్ ఉన్నా సరే ఇద్దరు దెబ్బలాడేసుకుంటున్నారనమాట. విన్నుకి కావాలన్నది ఖుషికి కావాలి, ఖుషికి కావాల్సిందేమో విన్నుకి కావాలన్నమాట. అలా ఉన్నారు వీళ్ళిద్దరూ కొట్టేసుకుంటున్నారనమాట. అందుకే వీళ్ళకి ఏం తీసుకున్నా సరే ఇద్దరికి ఒక్కటే తీసుకున్నాం అనమాట. సో ఇంకా అయితే ఈ ఐస్ది అయితే తీసుకున్నాము. మరి ఎండకో దేనికో తెలియదు మొత్తం అంతా కరిగిపోయిందండి.
కాకపోతే ఇది అస్సలు మంచిది కదండి. మనం రీసెంట్‌గానే ఒక వీడియో అయితే చూశాను. మరింత మంచిది కాదని చెప్పేసి కొన్నావు కదా అని అనుకోవచ్చు. కాకపోతే ఇలా గోల పడలేక తీసుకున్నామండి. అసలు విన్ను ఊరుకోవట్లేదనమాట. సో, అందుకే తీసుకున్నాము. ఇంక ఇదైతే బాగా కరిగిపోయినట్టు అయితే ఉన్నది. మామూలుగా అయితే రబ్బర్ కింద అయితే ఉంటది కానీ అదేమో మొత్తం అంతా వాటర్ కింద అయితే అయిపోయింది. ఇంకెలా ఉన్నా ఇంకా ఆళ్ళే తింటున్నారు కదా! ఇంక తింటున్నారు. నా చేతికైతే అంటుకుపోయిందనమాట. ఇప్పుడు అందుకే వాష్ చేసుకోవడానికి అయితే వెళ్ళాను. ఇంకెళ్ళి ముగ్గురు కూర్చొని అయితే ఆడుతున్నారండి. ఖుషీకి వీళ్ళిద్దరు ఎంత అలవాటైపోయారంటే బాగా అలవాటైపోయారు ఇద్దరుని. ఇంక వాళ్ళిద్దరితో అయితే ఆడుతుంది. లేకపోతే కొట్టుకుంటారు, లాక్కుంటారు, పీక్కుంటారు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారనమాట. సో, ఇక్కడైతే నేను విన్నుకి అయితే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ ఇవి అంటే గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి. సో, అవైతే తీసుకున్నాను అనమాట. డైలీ యూజ్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే స్కూల్కి వెళ్ళినప్పుడు కట్ట బ్యాంగిల్స్ కట్ట అంత ఎక్కువ వేసుకురానివ్వరు అనమాట. పట్టీలు కూడా అంత ఎక్కువ పెట్టుకోనివ్వరు. సో, అందు గురించి అని ఇవి సింగిల్ బ్యాంగిల్స్ వేస్తే బాగుంటాయి కదని చెప్పేసి ఇంక సింగిల్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ షాప్లో అయితే ఒకటి వేసానండి. ఇంకా ఒకటి అలా ఉంచేసాను అనమాట, నొక్కేస్తుందని చెప్పేసి. అంటే వేసినప్పుడు కొంచెం టైట్గా ఉంది. సో, ఇలా ఉంటేనే బెటరు, అంత మాట ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. సో, అందుకే ఇంక తీయలేదు. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక సెకండ్ బ్యాంగిల్ కూడా వేద్దామని చెప్పేసి ఇంకా తీయలేదు. ఇప్పుడు ఇంకొక బ్యాంగిల్ అయితే వేస్తున్నాను. మొత్తం 4 అయితే వచ్చినాయి అనమాట. 120 రూపీస్ ఎంతో తీసుకున్నారు. సో, ఇంకా అవైతే వేస్తున్నాను. కొంచెం టైట్గానే ఉన్నాయి. కాకపోతే అంత లూజ్గా ఉంటే ఏంటంటే బాగా జారిపోతూ ఉంటాయి. ఇలా అనుకోండి ఫిట్ అయిపోయి ఉంటాయి కదా ఇంకా అలాగా. సో, ఆ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను అనమాట. మొత్తం 4 అయితే వచ్చినాయి. సో, ఇంక వీటితో పాటు కొన్ని అయితే తీసుకున్నాను. ముల్తానీ మట్టి అయితే తీసుకున్నానండి. ఎప్పటి నుంచో ముల్తానీ మట్టి అయితే తీసుకుందాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు అనమాట. సో, ఈసారి అయితే మొత్తం అంతా ఒక బాక్స్ అయితే తీయేసుకున్నాను. సో, బ్యాంగిల్స్ నాకు అక్కడ చూడగానే కొంచెం బాగా నచ్చినాయి అనమాట. సో, అందుకే గాజులు అయితే తీసుకున్నానండి. ఎల్లో కలర్ తీసుకున్నాను. ఇంకోటి స్కై బ్లూ కలర్ అనమాట. ఇది స్కై బ్లూ కలర్ కూడా కాదు, దీన్ని ఏమంటారు కూడాని. సో, ఈ కలర్ అయితే తీసుకున్నాను. రెండు ఒకే మోడల్, కలర్ డిఫరెంట్ అనమాట. చూడడానికి బాగా అనిపించినాయి. ఇంక అందుకే తీసుకున్నాను. డజన్ వచ్చేసి 30 రూపీస్ అయితే తీసుకున్నారండి. సో, డజను 30 రూపాయలు అయితే తీసుకున్నారనమాట. కాస్ట్ ఎక్కువే చెప్పారు. సో, ఇప్పుడు బ్యాంగిల్స్ కూడా చాలా కాస్ట్ పెరిగిపోయినాయండి. 150 డజన్ అలా ఉంటున్నాయి. సో, ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇది బీట్రూట్ పౌడర్ అనమాట. 10 రూపీస్ ప్యాకెట్. సరేలే యూజ్ చేద్దామా లేదా అన్నట్టు అలా తీసుకున్నాను. ఇదేమో ముల్తానీ మట్టి. దీని ఫ్లేవర్ వచ్చేసి ఆరెంజ్ ఫ్లేవర్ అయితే తీసుకున్నాను అనమాట. మొత్తం 5 ప్యాకెట్లు ఎన్ని వచ్చినాయండి అందులోని? 5 మొత్తం 5 ప్యాకెట్లు అయితే వచ్చినాయి అనమాట. సో, ఇంక ఇదైతే బాక్స్ అయితే తీయేసుకున్నాను. సో, ఇవైతే తీసుకున్నాను అనమాట. మామూలుగాని ఎప్పటి నుంచో యూజ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇంక ఈసారి అయితే యూజ్ చేసుకున్నాను. తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే ఉంటుంది కదండి. సో, అది కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట. ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుందాంలే, లేకపోతే బయట స్టోర్లో ఎక్కడైనా తీసుకుందాంలే గుజరాత్ వెళ్ళిన తర్వాత అని చెప్పేసి ఇంకేమీ తీసుకోలేదనమాట. సో, నేను తీసుకున్న ఫ్యాన్సీ షాప్లో అయితే విన్నది ఒక నెయిల్ పాలిష్ అయితే తీసుకున్నది పింక్ కలర్ది. అది 10 రూపీసు. అంత బాగాలేదు కానీ ఏదో అడిగింది కదని చెప్పేసి ఇంక 10 రూపీస్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ ఎలా పట్టుకెళ్ళాలో ఏంటో తెలియదు. బ్యాంగిల్స్ చాలా జాగ్రత్తగా పట్టుకెళ్ళినప్పుడు. ఎందుకంటే ఏ చిన్న బరువు పడినా సరే మొత్తం అంతా పప్పు అయిపోతుంది అనమాట. చాలా జాగ్రత్తగా పెట్టుకుని పట్టుకెళ్ళాలి. సో, ఇప్పుడైతే మొత్తం అవి తీసినాయన్నీ లాన్ పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే మళ్ళీ కరోనా అయితే స్టార్ట్ అయిపోయిందంట కదండి. చాలా కేసులు అయితే ఉన్నాయంట కదా. సో, అందుకే ఇంకా ట్రైన్లోకి ఉంటుందని చెప్పేసి నేను ఏంటది శానిటైజర్ అయితే తీసుకున్నాను. స్ప్రే టైప్ తీసుకున్నాను అనమాట. అది అనుకోండి పిల్లలకి బాగా స్ప్రే చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఇంక స్ప్రే టైప్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే బిర్యానీ సామాన్లు అయితే తీసుకున్నానండి. రావులపాలెంలోని మార్కెట్ రోడ్లోనే ఉంటాయన్నమాట బిర్యానీ స్పైసెస్. అంటే మామూలుగా విడిగానే కడతాడు. విడిగా అయితే దివ్య షాప్ ఎదురుగుండా ఉంటుంది అనమాట. సో, అక్కడైతే కడతారు. మామూలుగా నేను వెళ్ళిన రోజునైతే ఆయన లేరని చెప్పేసి ఇంక ఈ ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. సో, నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తానండి. అన్నీ 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి గసగసాలు అయితే తీసుకున్నాను. అవి 100 గ్రాములు 150 రూపాయలు అంతా తీసుకున్నారు. అవి చూడడానికి ఏమో కొన్నే ఉన్నాయన్నమాట. సో, ఇంకొని ఇవన్నీ బిర్యానీ స్పైసెసే. సో, ఇంకా అందరూ చూపించడానికి ఏమీ లేదనమాట. అందుకే ఇంకా అలా చూపిస్తున్నాను. సో, అవన్నీ తీసుకున్నాను. ఇంక దాంతోపాటు ఏంటంటే ఇది వచ్చేసి ఏంటిది, దీని పేరేంటో గుర్తు రావట్లేదు. తెల్లపిండి అనమాట. సో, తెల్లపిండి అయితే 1 కేజీ అయితే తీసుకున్నానండి. సో, మొన్న రొయ్యలు ఇవన్నీ పట్టుకెళ్ళాడు కదా మా హస్బెండ్ అయితేని. సో, అందులో రొయ్యలు వేసుకుని వండుకుంటే మాత్రం బాగుంటుంది అనమాట. సో, ఇంకా తెల్లపిండి కూడా తీసుకున్నాను. సో, ఇవన్నీ నేను తీసుకున్న అయితేని ఇవన్నీ ఎప్పుడు పట్టుకెళ్ళాలి, ఏ రోజు వెళ్ళాలి ఏంటి అన్నది ఏమీ తెలియదు అనమాట క్లియర్గాని.
సో చూడాలి నేను ఎప్పుడు వెళ్తున్నాను అన్నది ప్రతిదీ షేర్ చేస్తాను కదా. సో వీడియోస్ అయితే చూస్తూ ఉండండి, ఏ రోజు వెళ్తాను ఏంటన్నది ప్రతిదీ షేర్ చేస్తాను. ఇంకోండి ఇంకా అయితే ఇవి స్నాక్స్ అయితే తీసుకుని వచ్చాము. రావులపాలెం రింగ్ రోడ్లోని సమోసాలు అయితే అమ్ముతారనమాట. ఇంతవరకు చాలా టేస్ట్ ఉండేయండి అవి అయితే, ఇంకా పెద్ద సైజు అయితే ఉండేవి అనమాట. ఇప్పుడైతే దాని కాస్ట్ పెంచేశారు, దాని సైజు తగ్గించేశారు అనమాట. అంత టేస్ట్ కూడా లేదు. ఇంకా అమ్మ అయితే తీసుకుందనమాట ఇవి. దాంతోపాటు ఏంటంటే ఎగ్ పఫ్ కూడా తీసుకుందండి. సో ఇవి పిల్లప్పుడు తింటారని చెప్పేసి ఇవి అయితే తీసుకున్నాం అనమాట. సో ఇంకా పిల్లలకైతే ఫస్ట్ ఎవరికి ఏది కావాలన్నది తీసి ఇచ్చేసాను. విరాజ్కి అయితే ఎగ్ పఫ్ కావాలన్నాడు ఫస్ట్, ఇంకా అది ఇచ్చేసాను. విన్నుకి అయితే సమోసా కావాలన్నదండి. విన్ను అసలు అది కావాలి ఇది కావాలని ఏరుకుని తింటుంది అనమాట. సో అందుకే ఎగ్ పఫ్ తిను, ఎగ్ ఉంటుందంటే అది వద్దంట, ముందు అదే కావాలంటే సమోసా కావాలన్నది. ఇంక సమోసా అయితే ఇచ్చానమాట. సో ఇంకా మేము కూడా ఇంకా సమోసా ఇంకొకటి ఎగ్ పఫ్ కూడా తిన్నాము. అయితే నాకు ఈ సమోసాలోని ఎక్కువ మిర్చి ఇష్టమండి. మిర్చి ఎక్కువ ఉంటే ఇష్టం అనమాట, అందుకే ఎక్కువ వేయించుకుంటాను నేను ఎక్కడికి వెళ్ళినా సరే. సో ఇక్కడ అందరూ ఒక్కొక్కటి తీసుకుని ఇంకా అలా తింటా ఉన్నాం అనమాట. కానీ మళ్ళీ సమోసా వద్దంట, మళ్ళీ ఎగ్ పఫ్ కావాలన్నది. ఎగ్ పఫ్ కూడా పూర్తిగానే తినలేదు, మళ్ళీ సగం తిని వదిలేసింది అనమాట అది. ఇంక ఈవినింగ్ అయితే అయ్యిందనమాట. ఇంక అమ్మ అయితే టీ అయితే పెట్టిందండి. ఇంక అందరం కూర్చొని అయితే టీ తాగుతున్నాము. ఇక్కడ ఖుషి చూడండి టీ కావాలంట. సో టీ కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నది. ఇంకా అలాగా ఏసీ వేసుకుని అయితే కూర్చున్నామండి. బయట ఎండ ఉన్నది, మామూలుగా లేదనమాట. యాక్చువల్లీ ఇంతవరకు మా ఇంట్లో అయితే ఎంత ఉడికొచ్చేదంటే అస్సలు ఉండలేకపోయే వాళ్ళము. ఇప్పుడు ఉన్న రూమ్ ఉన్న చూడండి, ఇదైతే నా రూమేనమాట. అంటే నాకు పిల్ల అవ్వకముందు అయితే నాకు ఎంత ఉడికొచ్చినా సరే ఈ ఇంట్లోనే పడుకునేదాన్ని అండి. ఈ గదిలో నుంచి ఇంకే గదిలోని పడుకునేదాన్ని కాదు. అలాంటిది ఇప్పుడు ఎంత ఉడికొచ్చేస్తుందంటే అస్సలు ఉండలేకపోతున్నాము. ఇప్పుడైతే మా చెల్లి వాళ్ళు ఇక్కడే ఉండి వాళ్ళు వేసి ఉన్నది కాబట్టి సరిపోయింది. లేకపోతే మా ఇంటికాడ అయితే చాలా ఉడికండి. నైట్ అయితే మాత్రం అస్సలు పడుకోలేమన్నమాట, అంత ఉడికొస్తుంది. ఇప్పుడైతే దుప్పలు కప్పుకొని పడుకుంటున్నాము ఏసీ ఉన్న వలన. ఏసీ లేకపోతే మాత్రం మేము చాలా ఉడికేనమాట మా ఇంట్లోనే. మా ఇంట్లోకి ఎవరు వచ్చినా సరే అయ్యి బాబు ఎంత వేడిగా ఉంది, ఎంత అగ్గిలా ఉందని చెప్పేసి అంటూ ఉంటారనమాట. సో అలాగే ఇంక ఈవినింగ్ టీ తాగేసిన తర్వాత ఇంకా బట్టలు ఆయన అయితే వచ్చారండి. మా చెల్లి వాళ్ళది పెళ్లి రోజు ఉందన్నమాట. ఈ జూన్ 20ని పెళ్లి రోజు. సో ఇంకా అందు గురించి అని చెప్పేసి ఇంక శారీ తీసుకుంటానన్నది. యాక్చువల్లీ శారీ అయితే చూసిందనమాట, 700 చెప్పారు ఈ శారీ అయితేని. ఇందులో 2 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి పింక్ వచ్చింది, ఇంకోటి ఏంటంటే స్కై బ్లూ కలర్ అయితే వచ్చిందనమాట. సో ఈ శారీ అంటే ఈ కలర్ లేదని చెప్పేసి తీసుకుందంట. యాక్చువల్లీ పింక్ కూడా లేదు. సో ఇది బాగుంది కదని చెప్పేసి ఈ శారీ అయితే తీసుకుందండి. సో దీనికైతే బార్డర్ అయితే ఇలా ఇచ్చారు. లోపలంతా ఏంటంటే ఇలా స్కై బ్లూ కలర్ మీద ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. క్లాత్ మాత్రం చాలా స్మూత్గా ఉందన్నమాట. పట్టుకుంటుంటే అలా చాలా స్మూత్గా అనిపించింది. ఇక్కడ వీరాజు వాళ్ళ పిన్ని ఎందుకు కొడుతున్నారంటే 2 గ్లాసులు ఇచ్చుకుని సౌండ్ చేస్తూ ఉన్నదండి, కావాలని చేస్తుంది అనమాట. ఇంకా అందు గురించి అని ఇంకా విరాజ్ అయితే కొడతా ఉన్నాడు. ఇక్కడ మా అమ్మ అయితే తిందనమాట, ఎందుకు పిచ్చెక్కింది అలాగా అలా కొడుతున్నామని చెప్పేసి ఇంకా అలా తిడతా ఉంది. ఇక్కడ చూడండి మీరే, ఇక్కడ విరాజ్ వెళ్ళి కొట్టింది కూడా అందుకేనమాట, గ్లాసులు ఇచ్చుకుని సౌండ్ చేస్తుందని చెప్పేసి కొట్టింది. ఇక్కడ మా అమ్మ వచ్చి గదుముతా ఉందనమాట. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఇక్కడ పలావ్ అయితే చేస్తుందండి. పలావ్ ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తుంది అనమాట. ఇంకా ఎలాగో మా చెల్లి పలావ్ చేస్తుంది కదా అని చెప్పేసి ఇంక నేనైతే వీడియో అయితే తీస్తున్నాను. కాకపోతే ఫుల్గా వీడియో ఏం తీయలేదనమాట, ఏదో చిన్న క్లిప్ అయితే తీసాను. ఇక్కడ విన్ను ఏంటో అడుగుతుంది. ఇంక దాన్ని సమాధానం చెప్పేసి ఇంకా నిషికాకి అయితే అన్నం పెట్టాలన్నది. ఇంక అందుకే నిషికాకి అయితే ఇంక అన్నం పెడుతున్నాను అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ టైం పెడుతున్నాను, ఇప్పుడు వచ్చి ఎప్పుడు పెట్టలేదు. కాకపోతే మళ్ళీ కక్కుకుంటుందా ఏంటని చెప్పేసి భయం వేసి అలా స్లోగా పెడతా ఉన్నానమాట. ఇంక ఈ లోపల అయితే వాళ్ళ అమ్మ బిర్యానీ అంటే పలావ్ చేసింది, చికెన్ కర్రీ వండింది, తినేసాము, అంతా అయిపోయింది. ఇంక అందుకే లాస్ట్ అయితే చూపిస్తున్నాను, ముందు చూపించడానికి అయితే అవ్వలేదనమాట. సో పలావ్ చేసింది, దాంతోపాటు చికెన్ కర్రీ కూడా చేశారనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలా ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.